హాయ్ అండి, నేను మీ లక్ష్మి. మీకోసము ఈరోజు మసాలా మజ్జిగతో వచ్చా. అది ఎలా చేయాలో మీకు చూపిస్తారండి. కుండలు చేస్తుందండి. కుండలు చేస్తే ఏంటంటే చల్లగా ఉంటుంది, ఎండాకాలం కదా. మీగడ తీసిన పెరుగు అండి. ఒక కప్ వేస్తుంది దీంతో. ఈ పెరుగును ఫస్ట్ మనం ఇలా గిల కొట్టుకోవాలి. గడ్డలు లేకుండా మంచిగా గిల కొట్టుకోవాలండి. ఇందులో మనము 1 లీటరు నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళు పోసిన తర్వాత కూడా మంచిగా ఇలా చేసుకోవాలి, గిల కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చిన్న అల్లం ముక్క తురిమి పెట్టానండి. ఇది ఇందులో వేసుకొసుకోవాలి. మజ్జిగలో పచ్చిమిర్చి కూడా కచ్చపచ్చ దంచాను, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర అండి, కొద్దిగా కరివేపాకు, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ ఒక్కండి, పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతేనే పిండుకోండి, నాకైతే ఇది ఇష్టం. మంచిగా ఇట్లా గిల కొట్టుకోవాలి. మళ్ళీ కుండలు ఏంటంటే ఎండాకాలం మంచిగా చల్లగా ఉంటుందండి, కడుపులో చల్లగా ఉంటుంది, ఒంట్లో వేడి అంతా తీసేస్తుందండి ఈ మసాలా మజ్జిగ. మనకు బాగా పలసగా ఉండాలి కదండి, ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. కుండ ఒక గంట సేపు పక్కకు పెట్టేస్తే మంచిగా చల్లగా అవుతుందండి. మనకు ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు కదా ఎండల, వాళ్ళకు 1 గిలాసు 2 గిలాసులు ఇచ్చామనుకో హాయిగా తాగుతాడు, కడుపు చల్లగా ఉంటుంది. ఎవరికైనా మనం కూడా రోజుకు 2 గ్లాసులు మజ్జిగ తాగాలండి. తాగితే ఒంటికి మంచిది, చాలా మంచిది. కుండలో చేసే కదండి, కుండ కప్పు చాలా అంటే చాలా బాగుందండి. సూపర్ టేస్ట్ ఉంది, హాయిగా ఉందండి. కడుపు అయితే చల్లగా ఉంది, ఒంట్లో మొత్తం వేడంతా తీసేస్తుంది. రోజుకు 2-3 గ్లాసులు తాగండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.